రాణి, నువ్వు దిగులు పడద్దు. లండన్ నుంచి వస్తున్నారే చంద్రశేఖర్ చెల్లెలు, ఆవిడ భర్త నాకు కావలసిన వ్యక్తి. నేను వాళ్లతో అన్ని విషయాలు చెప్పేశాను. అందువల్ల నీ ప్లాన్ ప్రకారం మన ఝాన్సీనే వాళ్ళ కూతురులాగా మారు వేషంలో చంద్రశేఖర్ ఇంటికి పంపించడానికి ఏర్పాటు చేశాను. చెల్లెమ్మా, నువ్వు నాతో చెప్పినట్టుగా నీ భర్తతోనూ కూతురుతోనూ ఏ విధమైన బాంబు ప్రమాదం లేకుండా వచ్చి చేరావు. చాలా సంతోషం. అవును, నా మేనగోడలెక్కడా? ఓహో, అలసట తీరా స్నానం చేస్తుందా? చేయని. ఏం బావా, లండన్ లో ఏదో బిజినెస్ ఉన్నావే, అదంతా ఏమైంది? అసలు బిజినెస్ ఏం లేదు బావా. నేనేం చేశానంటే మన ఊరు వదిలి అక్కడికి వెళ్లి రాజకీయ పార్టీ ప్రారంభించాను. కొత్త జెండా ఎగరేశాను. అక్కడ చూడు, లండన్ లో ఒక కార్యకర్త దొరకలే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. నువ్వు దొంగతనంగా చూస్తావు. నువ్వు నన్ను ఎలాగో పెళ్లి చేసుకోబోతావు. ఫస్ట్ నైట్ లో నన్ను పట్టుకుంటావు. అంతలో ఏమిటి అవసరం? హాయిగా ఉంది కదా. ఎవరది? నాకు సోపు రాస్తావు, నన్ను పట్టుకుంటావు. గుండి మామా, అయ్యో, ఆ రూములో నా డ్రెస్ ఉంది, తీసుకురా. ఇదంతా నాకు నచ్చదు. వద్దు బావా, రంగస్వామి కొట్లో కోన్ ఐస్ క్రీమ్ కొనిస్తాను. కొనిస్తావా? అయ్యా, లండన్ లో ఉండే బుద్ధ ఇది. కోన్ ఐస్ క్రీమ్ కోసం ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? ఏమే, సొంత దేశం అనే ప్రేమతో అడిగానే తప్ప? ఏమిటి రఘు, ఈ రాణి చేసేది ఏమీ బాగులేదు. పల్లెటూరు పిల్ల ఝాన్సీని లండన్ పిల్ల అని ఆ వెధవల ఇంటికి పంపించారే. భార్యని కొంచెం పద్ధతి మార్చి చీరకు బదులు ప్యాంట్ వేసి భర్త ఇంటికి పంపించింది. ఏంటి తప్పు? నిజం తెలిస్తే ఏంటి? అందుకు రాణి ప్లాన్ వేసి ఉంచింది. తోడుగా నేనున్నానుగా. మీసం ఒకటి పెంచాను. అధైర్యపడకండి, దుమ్ము లేపేస్తాం. నువ్వు అన్నం తినడానికి కూర్చున్నావు. నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను పప్పి. అవునమ్మా, నీ కుక్కకి నీళ్లు పోశాడు, కుక్కకి పాలు పట్టాడు, కుక్క పేలన్నీ తీసుంచాడు. గుండు పేలు 13, చిన్న పేలు 17. సరే తిను. కూర్చో. రే గోవిందా, ఏం సార్? ఆకు తీసుకురా. ఏంటిది? ఆకు ఆకు ఆకు. ఇది నేను తినాలా? కాదు, ఇందులో భోజనం పెట్టుకుని తినాలి. ఓ, అన్నంలో ఇది తినాలి. అయ్యో, ఇందులో అన్నం పెట్టుకుని పులుసుతో పిసికి తినాలి. నాకు తెలియలా. ఇలా వేరా, తొందరగా పెట్టు. ఇలా పులుసు వేసుకుని చూడమ్మా, పులుసు వేసుకుని చూడు. ఇలాగా బాగా పిసికి ఓ పట్టు పట్టాలి. పులుసు వేయండి. ఇదిగోమ్మా పులుసు. పులుసు వేసుకొని బాగా పిసికి అలా తిను. అయ్యయ్యో, అంటుకుపోయింది. నేను ప్లేట్ అడిగాను, మీరు లేదన్నారు. స్పూన్ అడిగాను, లేదన్నారు. ఫోర్క్ అడిగాను, లేదన్నారు. ఏంటన్నా, పప్పి వచ్చి ఎన్ని రోజులైంది? అసలు పెళ్లి గురించి మాట్లాడడం లేదు. పెళ్లి చేసుకోవలసిన వాడివి నువ్వు నన్ను అడుగుతున్నావు. నీకు సిగ్గుగా లేదు? 24 గంటలు దాని వెనకాల తిరుగుతున్నావు. ఏం చేస్తున్నావురా? నానా, పప్పి రూమ్ లో కలుస్తుంది. పప్పి పప్పి ఏమైంది? పప్పి పప్పి అసలు ఏమైంది చెప్పు. పప్పి నడువు నొప్పి ఏమిటా ఇది? అబ్బా, ఆ నడువు నొప్పి కాదా? మరి ఇది ఏ నడువు నొప్పి? గుద్దుకున్నాయా? ఇదే ఆర్టీసీ ట్రాన్స్పోర్టా? నేను చైల్డ్ గా ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఇంతవరకు ఇది కొట్టి చంపేసేలా వద్దు. వెళ్ళి డాక్టర్ తీసుకురారా. చంపేదానికి మా ఫారెన్ లో లేని డాక్టర్లు అందరు డాక్టర్లు వచ్చారు. నా నడుం మీద కొద్ది వాళ్ళ నడుం పోయింది.
ఆఖరుకు మునీసుడు వచ్చి పప్పి పప్పే నువ్వు కుందేలు రక్తం రాసుకోని చెప్పాడు. నేను రాసుకున్నా, నొప్పి పోయింది. నాన్న పప్పికి కుందేలు రక్తం కావాలట. ఆ రొట్టెల కొట్లో దొరుకుతుంది, తీసుకొచ్చేవరా బుద్ధి లేనోడా. పెళ్లి చేసుకునేది నువ్వు, తీసుకొచ్చేవు. నన్ను కన్ఫ్యూజ్ చేయకో. అయ్యయ్యో, ఏ నొప్పికి ఏ రక్తం మర్చిపోయాను. రాసి పెట్టుకోకూడదమ్మా. దీప నొప్పికి కుందేలు రక్తం, పంటి నొప్పికి పావు రక్తం, నడు నొప్పికి ఉడుకు రక్తం. నడు నొప్పికి జ్ఞాపకం వచ్చింది, గబ్బిల రక్తం. ఈ టైంలో గబ్బిలాలను ఎక్కడిస్తాను పప్పి? నేను నీ బుద్ధి వైపుని బాధపడుతున్నాను. నాకు మందు తీసుకొచ్చలేని నువ్వు నన్ను లైఫ్ లాంగ్ ఎలా కాపాడుతావు? నో మామా ఫ్రెండ్, నాకు డౌట్. నీ మీద డౌట్, ఈ పెళ్లి మీద డౌట్. పప్పి పప్పి కోపగించుకోకమ్మా. చివతవా ఏదో మాట్లాడి కార్యం పాడు చేయకురా. నువ్వు త్వరగా ఒరే గబ్బిలం రక్తం ఎక్కడ దొరుకుతుందా? నానా మన తోటలోనే గబ్బిలం ఉంది నాన్న. అలాగా అయితే వెంటనే వెళ్ళి తీసుకురా. వెళ్ళరా త్వరగా. నేను వస్తున్నాను రా. అబ్బా గబ్బిలం రక్తం. నడు నొప్పికి గబ్బిల రక్తం, గబ్బిల రక్తం, నడు నొప్పికి. అమ్మయ్య. Please subscribe to iDream. Please subscribe for more videos.